హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఈ ఇయర్ రిలీజ్ అయింది బయోగ్రఫికల్ కామెడీ డ్రామా. తెలుగు సినిమా కాదు, ఇంగ్లీష్ ఫిలిం. ఈ సినిమా వచ్చేసి మార్చ్లో రిలీజ్ అయింది, కానీ జూన్ 9th మనకి ఓటీటీలో అయితే మనకి లభిస్తూ ఉంది. సరే, సినిమా పేరేంద్రా అంటే ఫ్లేమింగ్ హాట్. ఇది పేరేంటో కొద్దిగా తేడాగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా మంచి సినిమా. దాని గురించి మనం చెప్పుకుంటాం. ఈ స్టోరీ ఏంద్రా అంటే బయోగ్రాఫికల్. యాక్చువల్ 1966లో రిచర్డ్ మాంట్రియాజ్ అనే అతను, మెక్సికన్ అతను, కాలిఫోర్నియాలో పుట్టాడు. అతను పెరగడము, కొద్దిగా డ్రగ్స్ ఇవన్నీ కూడా చేసి ఒక మ్యారేజ్ అయిన తర్వాత లేదు ఒక జాబ్ చేయాలా అని చెప్పేసి మన పెప్సికో ఉంది కదా, పెప్సీ కంపెనీ, ఇప్పుడు పెప్సీ కోలా అనమాట అప్పుడు. సో ఆ కంపెనీలో అతను వచ్చేసి కాలిఫోర్నియాలో ఒక యూనిట్ ఉంది ఫుడ్కి సంబంధించి. ఆ ఫుడ్ సంబంధించిన దాంట్లో జెనేటర్గా జాబ్ జాయిన్ అయ్యాడు. జెనేటర్ అంటే ఎవర్రా అంటే ఫ్లోర్స్ టాయిలెట్లు ఇవన్నీ క్లీన్ చేసేవాడు అనమాట జెనేటర్. ఆ జాబ్ అతను జాయిన్ అయ్యాడు. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక 10 years అతను నేర్చుకొని ఎలా ఇదయ్యి ఆ లోయెస్ట్ ఆఫ్ ద లో క్యాడర్ నుంచి డైరెక్టర్, ఒక డివిజన్కి, ఒక చైన్ ఆఫ్ ఫుడ్స్కి ఎలా తయారయ్యాడు అన్నది ఈ సినిమా. అది చాలా కామిక్గా అనిపిస్తుంది. చాలా కామిక్ అంటే మళ్ళీ పెద్ద కామెడీ అని కాదు, కొన్ని సీన్స్ అయితే పెక్యులర్గా తీసుంటాడు. ఆడుంటాడు, ఒక ఇది చెప్పేస్తాడు చాలా స్టైలిష్గా, లేదా ఒకరిని కొట్టేస్తున్నట్టు, కానీ ఇలా జరుగునుంటుంది అనుకుంటున్నాను కానీ ఇలా జరగలేదు అనేసి వాడు ఒరిజినల్ సిచ్యువేషన్ ఒకటి చూపిస్తూ ఉంటాడు. మనకి ఆ పెప్సీ ఉన్నప్పుడు, ఆ పెప్సీ కోలా ఉన్నప్పుడు ఈ ఫుడ్స్ ఏమంటాం మనం, లేస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఆ చిప్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంది రొనాల్డ్ రీగన్ అంటే 80s 90s ఉన్నప్పుడు పెప్సీ మళ్ళీ పడిపోతూ ఉన్నిందనమాట. ఈ ఫుడ్ సెక్షన్లో పడిపోయి తను ఉన్న ఏరియా ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్లో వచ్చేసి జాబ్స్ చాలా తీసేస్తూ ఉన్నారు. సో ఆ సీఈఓ ఏం చేశాడు, సీఈఓకి ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేసి, ఇతను వచ్చేసి మెక్సికన్, ఇతను ఏం ఫుడ్ తినాలనుకున్నాడు ఆ ఐడియాని సీఈఓకి చెప్పి ఎంత కష్టపడి మళ్ళీ ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేస్తాడు. ఆ ప్రోడక్ట్ తయారు చేసి మళ్ళీ మార్కెట్కి పోయేది ఏం చేశాడు, ఇవన్నీ ఉండి ఆ పోస్ట్కి, ఆ హైయెస్ట్ పోస్ట్కి ఎలా చేరాడు. 42 years అదే కంపెనీలో పనిచేశాడు, రిటైర్డ్ అయ్యాడు. ఆ పర్టికులర్ ఇదన్నమాట చాలా మోటివేషనల్గా, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అసలు ఫైట్ అవుట్ వేస్తూ ఉంటారు, ఏం జరగట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్క ఛాన్స్ దొరికినప్పుడు మనోడు బ్యాట్ తిప్పి ఓ హెలికాప్టర్ షాట్ కొట్టి 6 ఎలా కొట్టాడు అన్నది సినిమా. దీంట్లో ఎవరెవరు బాగున్నారు, ఏమేమి బాగున్నాయి, ఏమేమి చేశారు అన్నదంటే, ఫస్ట్ డైరెక్టర్ చేసిన డైరెక్షన్ అన్నమాట. డైరెక్టర్ వచ్చేసి ఈవా లాంగ్రియాస్ అనే ఫీమేల్ డైరెక్టర్. ఆమె డెబ్యూ డైరెక్షన్. తను యాక్ట్రెస్గా చేసింది 2001 నుంచి ఒక 20 years తను యాక్ట్రెస్గా చేసింది. డెస్పరేట్ హౌస్ వైఫ్లో అటంతా చేసింది. తను మోడల్, ప్రొడ్యూసర్, డైరెక్షన్గా ఇది మొదలెట్టుకుంది. ఫస్ట్దే అసలు సూపర్ చేసిందని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఇవన్నీ. సెకండ్ వచ్చేసి ఆర్టిస్టులు. ఆ మెయిన్ రిచర్డ్గా చేసిన అతను, రిచర్డ్ వైఫ్గా చేసిన ఆమె చాలా క్యూట్గా భలే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాళ్ళ పిల్లలు ఉంటారు, చిన్నోడు ఉంటాడు ఇంకొకడు. యాక్చువల్ ఆ కారం తింటూ ఉంటాడు, కారం తిని ఇట్స్ హాట్ అంటాడు. ఇట్స్ గుడ్ హార్ట్ ఆర్ బ్యాడ్ హార్ట్ అంటే ఆ స్మైలు, ఆలోచన, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఏజ్లో అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మనకి ఈ నలుగురు కాకుండా మనకి మ్యూజిక్, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, అద్భుతంగా అనిపిస్తుంది. కెమెరా వర్క్, స్టన్నింగ్ కెమెరా వర్క్. మ్యాక్సిమం ఇండోర్సే ఉంటుంది సినిమా అంతా, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో ఇదే ఉంది, మ్యాక్సిమం ఇండోర్స్. అంత లైటింగ్ మనకి ఆ పర్ఫెక్షన్ అనిపిస్తుంది, మనం ఫ్యాక్టరీలో ఉన్న ఫీల్ అయితే తెస్తుంది. తర్వాత ఎడిటింగ్ వర్క్. మనకి సినిమా స్టార్ట్ అయ్యి సినిమా ఎండ్ అయ్యాక దాదాపు 1.5 hour పైన ఉంది సినిమా. ఇది మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ అనిపించదు. మనం తల తిప్పము, జనరల్గా మొబైల్కి వెళ్ళిపోతాం బోర్ కొట్టేస్తే. అంత ఇది లేకుండా సినిమాలు అయితే లీనం అయ్యి మనల్ని కూర్చోబెట్టేలాగైతే ఎడిటర్ అయితే అద్భుతమైన ఎడిటింగ్ వర్క్ చేశాడు.
అతనికి మనం ఇది చేయొచ్చు. దీంట్లో నెగిటివ్స్ ఉన్నాయా అంటే మనకి ఆ పర్టికులర్ మెక్సికన్ కల్చర్ అవన్నీ తెలియవు, కానీ మనకి ఎంతమందికి ఎక్కుతుందని చెప్పలేం. కానీ ఒక మంచి మోటివేషనల్గా మనం చూసామంటే మటుకు ఇది అద్భుతమైన సినిమా, మిస్ కాకూడని సినిమా. సరే, ఈ సినిమా ఎక్కడుంది? ఈ సినిమా ఎక్కడుందిరా అంటే డిజ్నీ హాట్స్టార్లో మనకి దొరుకుతుంది. మీరు ఒక మంచి సినిమా చూడాలనుకుంటారు, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ చూడాలనుకున్నారంటే ఈ సినిమాని అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మీకు అద్భుతంగా అనిపిస్తుంది. కుదిరితే వీకెండ్ చూడండి, లేదా ఇమీడియట్గా చూసినా కానీ ప్రాబ్లం లేదు. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారంటే మీకు ఏమనిపించింది అయితే కింద కామెంట్స్లో రాయండి. లేదు చూడలేదంటే ఈ సినిమా ఒకసారి చూడండి. మీరు ఒక రిలాక్సేషన్, మోటివేషన్ అన్నీ అయితే వస్తుంది జీవితంలో. సో మీరు చూసి మీకు ఎలా అనిపించిందో ఆ తర్వాత చెప్పండి. ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మంచి మంచి సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీయో వెబ్ సిరీస్ దేని గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది మీకు ఒక 2 సెకండ్స్ పని, కానీ ఇది మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.